అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట 11వ పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఆకేపాటి నుండి మొదలైన ఈ పాదయాత్ర ఒంటిమిట్ట వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు, వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలుకుతున్నారు. సంప్రదాయ కోలాటాలు, భజనలు, మేళతాళాలతో పాదయాత్ర కోలాహలంగా సాగుతోంది. పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. దాదాపు ఆయన 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అటవీ మార్గాన్ని నడిచి స్వామివారిని దర్శించుకునేవాడు. చరిత్ర యువకుడు కూడా చెప్తారు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర ఆ రోజుల్లో ఉండి కూడా ఆయనే పెట్టారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 32,000 సంకీర్తనలు స్వామిపై గానం చేసి స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంత ఆయన వారసులుగా, ఈ ప్రాంత వాసులుగా ఆయన 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 నడిచిన బాటను భావితరాల వారిని చాటి చెప్పాలని దాదాపు 23 సంవత్సరాల నుంచి కూడా మేము నడవడం జరుగుతూ ఉంది. ఆ 23 సంవత్సరాల్లో దాన్ని ఎంతో కష్టతరమైంది నడవాలంటే. ఎందుకంటే ఇదేదో 1 కిలోమీటర్ నడచాలన్నా ఈరోజు ఆటోలు, మోటార్ సైకిల్, వెహికల్లో పోయే పరిస్థితి. అలాంటిది ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది కాబట్టి కొంతమంది ప్రజానికి ఆ బాటలో నడవడం జరిగింది. ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. దాదాపు ఆయన 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అటవీ మార్గాన్ని నడిచి స్వామివారిని దర్శించుకునేవాడు. చరిత్ర యువకుడు కూడా చెప్తారు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర ఆ రోజుల్లో ఉండి కూడా ఆయనే పెట్టారని చెప్పడం జరుగుతుంది. డాక్టర్